पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अस्मिन् गच्छन् स्वपन् स्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्। ज्ञानी అకర్మణి కర్మ పశ్యేత్. కర్మణి అకర్మ పశ్యేత్. ఇప్పుడు కర్మలు జరుగుతూ ఉంటే తన ద్వారా ఎన్ని కర్మలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను నిరంతరం కర్మల్లోనే ఉన్నటువంటి జ్ఞాని నైవ కించిత్ కరోమి ఇది న ఏవ కించిత్ కరోమి, నేను ఏ కొద్ది కూడా చేయడం లేదు అని భావిస్తూ ఉన్నాడు. యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిద్ అంటే తత్వదర్శి, జ్ఞాని. మరి ఆయనలో అన్ని కర్మలు జరుగుతూ ఉన్నాయి కదంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. కాబట్టి ఇంద్రియాలు వాటికి సంబంధించినటువంటి ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉన్నవే కానీ నాకు ఏ సంబంధం లేదు అనేటువంటి స్థాయిలో జ్ఞాని ఉన్నాడు. అది గత వారం మనం చూసినటువంటి 2 శ్లోకాలు నైవ కించిత్ కరోమీతి. దానికి ముందు చూచాం ఒక శ్లోకం, యోగయుక్తో విశుద్ధాత్మ, 7వ శ్లోకం. విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. కాబట్టి యోగయుక్తుడు ఎవరంటే విశుద్ధాత్మ అంటే మనసును జయించినటువంటి వాడు, విజితాత్మ దేహేంద్రియాలను జయించినటువంటి వాడు, జితేంద్రియ జ్ఞానేంద్రియాలను జయించినటువంటి వాడు. ఇదంతా కూడా కర్మయోగికి సంబంధించింది. సర్వభూతాత్మ కాబట్టి అందరిలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ, అది తన చైతన్యమే అని భావన చేసేటువంటి వాడు. కుర్వన్నపి నలిప్యతే. కాబట్టి తాను చేస్తున్నప్పటికి కూడాను దాని చేత అంటబడేటువంటి వాడు కాడు, చేయనివాడే అనేటువంటిది. కాబట్టి ఆ శ్లోకంలో 7వ శ్లోకంలో మొదటి పాదం విజితాత్మ జితేంద్రియ వరకు కర్మయోగిని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే, అది కేవలం జ్ఞాని.
కాబట్టి కుర్వన్ అపి చేస్తూ ఉన్నప్పటికీ కూడాను నలిప్యతే ఆ కర్మచేత అంటబడడు. ఎట్లాగంటే నైవ కించిత్ కరోమీతి, అది కనెక్షన్. కాబట్టి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉన్నాయి కానీ నాకేమీ సంబంధం లేదని నైవ కించిత్ కరోమి ఇది, నేనేమి చేయడం లేదు అనుకుంటాడు. అయితే కర్మయోగి ఎవడైతే ఉన్నాడో, యోగయుక్తుడు, అటువంటి వాడు ఈ తత్వవిధుని యొక్క స్థాయికి రావాలి. కర్మయోగి తత్వవిధుని యొక్క స్థాయికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి చేరాలి. అటువంటప్పుడు తత్వవిధుడు కావాలనేటువంటి కర్మయోగి యొక్క విషయం ఏమిటి? కాబట్టి కర్మి, కర్మయోగి, జ్ఞాని, ఇది తెలుసు మీకు ఇప్పుడు. కాబట్టి జ్ఞాని అనేటువంటి వాడు తత్వవిత్, జ్ఞాని. కాబట్టి కర్మయోగి అనేటువంటి వాడు కర్మల్లో ఉండేటువంటి వాడు, కానీ జ్ఞాని మాత్రం కాడు. మరి ఆ కర్మయోగి కూడా జ్ఞాని కావాలి కదా. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. కాబట్టి కర్మ సన్యాసానికి రావాలి. రాకపోయినా కూడా జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. సన్యాసం పుచ్చుకోకుండా కూడాను కర్మయోగి నుంచే జ్ఞాని కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కర్మయోగి జ్ఞాని అయ్యేది ఎట్లా, ఏ విధంగా జీవిస్తే జ్ఞాని అవుతాడు అనేది తర్వాత విషయం. నెక్స్ట్ శ్లోక. బ్రహ్మణ్యాధాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఇది కర్మయోగి జీవించే విధానం. ఈరోజు శ్లోకాలు మీకు చాలా ఉపయుక్తమైనటువంటివి. అంటే ఒక కర్మయోగిగా ఉండేటువంటి వాడు జ్ఞాని ఎట్లా కావాలి, గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మయోగంలో ఎలా చరించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకాస్ ఈరోజు. అంటే మీకు ఉపయోగపడేటువంటివి. ఇప్పుడు నైవకించిత్ కరోమీతి అంటే అది మీకు ఉపయోగపడేది కాదు, తెలుసుకోవాల్సింది. కానీ ఇది నిత్యం మీ జీవితంలో ఉండాల్సినటువంటి కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రహ్మణ్య ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. మొదటి పాదం. యః ఎవడైతే కర్మాణి అంటే సమస్త కర్మాణి, సర్వకర్మల్ని కూడాను, కర్మాణి బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మణ్య ఆదాయ. బ్రహ్మణి అంటే ఈశ్వరే, ఆదాయ నిక్షిప్య అంటే ఉంచి అని అర్థం. యహ ఎవడైతే కర్మాణి అంటే సర్వాణి కర్మాణి, వాడు చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నింటినీ కూడాను బ్రహ్మణి ఈశ్వరే, పరమేశ్వరుని యందు ఆదాయ ఉంచి, అది బ్రహ్మణ్య ఆదాయ, బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మణ్య ఆదాయ, బ్రహ్మణి ఈశ్వరే ఆదాయ నిక్షిప్య ఉంచి. కాబట్టి తను చేసేటువంటి కర్మలన్నింటినీ కూడాను భగవంతునిలోనే ఉంచి సంగం త్యక్త్వా కరోతి. సంగం త్యక్త్వా అంటే ఫలం మీద ఆసక్తి లేకుండా, ఫలాసక్తి లేకుండా, సంగం ఫలసంగం. కాబట్టి ఏదైనా కర్మ చేసేటప్పుడు ఆ కర్మ ద్వారా ఏదో మనం ఆశించి చేస్తాం, అది ఫలసంగం. అటువంటి సంఘాన్ని త్యక్త్వా పరిత్యజ్య, దాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడై కరోతి. ఏంటి కరోతి? సర్వాణి కర్మాణి కరోతి. కాబట్టి ఎవడైతే తను చేసేటువంటి కర్మలన్నింటినీ కూడాను ఫలసంగం లేకుండా భగవంతుని యందే సమర్పిస్తాడో, నెక్స్ట్ లైన్, లిప్యతే నస పాపేన. లిప్యతే న స, స అంటే సహ, వాడు, సహ పద్మపత్రం ఇవాంభస. పద్మపత్రం, పద్మపత్రం అంటే తామరాకు, ఇవాంభస అంభస ఇవ, నీటి చేత వలె, అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఇవాంభస అంటే నీటి చేత వలె. న లిప్యతే అంటబడడు, న లిప్యతే సహా పాపేన, పాపము చేత, న లిప్యతే అంటబడడు అని అర్థం. కాబట్టి శ్లోకం ముందు క్లియర్గా మనసులో పెట్టుకోండి.
ఎవడైతే వాడు చేసేటువంటి సమస్త కర్మల్ని ఫలాసక్తి లేకుండా, ఫలం మీద ఆసక్తి లేకుండా భగవంతుని యందే సమర్పించి ఉంచి ఉంటాడో, కరోతి, ఎవడైతే అలా ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడు సహా పద్మపత్రం, కాబట్టి తామరాకు అంబస ఇవ చేత వలె, తామరాకు నీటి చేత వలె నలిప్యతే అంటబడడు. అంటే తామరాకు ఎట్లాగైతే నీటి చేత అంటబడదో అట్లాగే వలె, నీటి చేత వలె నలిప్యతే అంటబడడు అనేది అర్థం. అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అంటే కర్మలు చేసేటువంటి వాడు, కర్మయోగి, నిరంతరం కూడాను కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి సింపుల్గా. కర్మల్ని బ్రహ్మణ్య ఆదాయ ఈశ్వరుని యందు ఉంచి, ఇక్కడికే మనకు పెద్ద ప్రాబ్లం ఇది. నేను కూడా చిన్నప్పుడు చాలా అవస్థపడేవాడిని ఈ శ్లోకంతో. తర్వాత ఈ శ్లోకం అంటే చాలా ఇష్టమైపోయింది. కారణం ఏంటంటే కర్మలు భగవంతుని యందు ఉంచడము అనేది అర్థం కాదు. ఇప్పుడు ఫలపుష్పాదులు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచడం అంటే అర్థం చేసుకోగలం. పూజలో ఫలపుష్పాదులు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచగలం, నైవేద్యం తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచగలం. కర్మల్ని ఉంచేది ఎట్లా అనేది విషయం. ఎందుకంటే కర్మలు అంటే ఏంటి? ఇప్పుడు నడవడం ఒక కర్మ, కూర్చోవడం కర్మ, మాట్లాడడం కర్మ, నవ్వటం కర్మ, వ్రాయటం కర్మ, శుద్ధి చేయడం కర్మ, వంట చేయడం కర్మ, వడ్డించడం కర్మ. ఇవన్నీ కర్మలే కదా. కర్మలు కానీ ఏముండయి. చూడటం కర్మ, ఇలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఇట్స్ అన్ యాక్షన్. కాబట్టి ఈ కర్మల్ని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అని. కానీ బ్రహ్మణి ఆదాయ కర్మణి, సమస్తమైనటువంటి కర్మల్ని బ్రహ్మం ఈశ్వరుని యందు ఉంచి, ఈశ్వరే ఆదాయ నిక్షిప్య, కాబట్టి చక్కగా ఆయన దగ్గర నుంచి ఉంచడం అని అర్థం. కాబట్టి ఇవి కర్మలంటే మామూలుగా ఇవి అందరు చేసేటువంటివి. కాబట్టి కర్మలు చేస్తూ ఉన్నాం. కర్మలు చేసేటువంటి కర్మయోగిగా మారాలి అంటే వాడు ఏ కర్మలైతే ఆచరిస్తూ ఉన్నాడో ఈ కర్మలన్నీ కూడాను ఈశ్వరుని యందు సమర్పించి, నీ కర్మల్ని భగవంతుడికి సమర్పించు అంటాం కదా. మరి ఎట్లా సమర్పించేది ఇవి కర్మలంటే? కాబట్టి పరమేశ్వరుని యందు సమర్పించాలి. కానీ పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడని సమర్పిస్తావు? ఈ సృష్టిలో భగవంతుడు ధర్మ రూపంలో ఉన్నాడు, అది విషయం. కాబట్టి క్లియర్గా ఉండాలి, ధర్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం అని 18వ అధ్యాయంలో చెప్పినప్పుడు దీని మీద వ్యాఖ్యానం చేస్తూ ఆచార్యులు వారు దాని అర్థమే ఇంకొక విధంగా చెప్పారు. యతః ప్రవృత్తి భూతానాం, యతః యస్మాత్ ఈశ్వరాత్, ఏ పరమేశ్వరుడి దగ్గర నుంచి అందరం రావడం జరిగిందో, ప్రవృత్తి ఉత్పత్తి, ఈ ప్రాణిజాతం అంతా కూడాను ఏ పరమేశ్వరుడి నుంచి అయితే వచ్చింది. దాంతోపాటుగా ఒక మాట అన్నాడు, యస్మాత్ ఈశ్వరాత్ ప్రవృత్తి ఉత్పత్తి భూతానాం చేష్టావా. భాష్యంలో ఈ మాట ఉంది, చేష్టావా. చేష్ట అంటే ఆయా పనులు. కాబట్టి ఇదే ప్రపంచంలో ఎవరి నుంచి అయితే ఈ ప్రపంచం పుట్టుకొచ్చిందో ఈ పుట్టుకొచ్చినటువంటి ప్రపంచంలోనే పనులు చేయడం కూడా ఉంది, పనులు చేయడం కూడా జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి కార్యాలు ఈ ప్రపంచంలో నడుస్తూ ఉన్నాయి. ఓ చెట్టును చూసినప్పుడు దాని గురించి మనం స్టడీ చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రమే వచ్చింది, బోటరీ వృక్షశాస్త్రం. కాబట్టి ప్రతి దాంట్లో కూడాను శాస్త్రం మనకు కనపడతా ఉంది. అద్భుతమైనటువంటి నియతి, ఆర్డర్ ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి ఏదైతే ఎక్కడైతే ఎందుకు అయితే జరుగుతూ ఉందో వాటన్నిటి వెనక నియతి ఉంది కనుక నీ ద్వారా ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా అలా జరగాలనేటువంటి నియతి ఉంది. ఇది చేష్టావా. కాబట్టి చేష్ట అంటే పని. కాబట్టి యతః ప్రవృత్తి భూతానాం, యస్మాత్ భూతానాం ప్రవృత్తి ఉత్పత్తి చేష్టావా, వాళ్ళు చేసేటువంటి పనులు, ఎవరెవరైతే ఏ పనుల్లో అయితే ఉన్నారో ఆ పనులు చేయడము. అంటే ముఖ్యంగా నేను పనిచేస్తున్నాను అనుకోండి, నా భావన ఎట్లా ఉండాలంటే ఇది ఇంత ఆర్డర్లో ఉంది కనుక నాయన
దీన్ని చాలా విస్తృతమైనటువంటి అవగాహన ఉండాలి దీనికి. ఏది ఎక్కడ ఎందుకు జరిగిందో చీమ మొదలుకొని బ్రహ్మ వరకు జరగవలసిందే జరుగుతూ ఉంది. ఒకవేళ జరగకూడనిది జరిగిందనుకోండి, సృష్టి తారుమారు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే జరగాలనో అది జరుగుతూ ఉంది. ఈ కాలంలో ఇది జరుగుతూ ఉన్నట్టు మనకు కనిపించిన పరమేశ్వరుడు యొక్క దృష్టిలో భూత భవిష్యత్తు వర్తమానాలు అనే ప్రశ్నే లేదు గనక, అదంతా కూడా వర్తమానమే గనక ఆయనకి తెలుసు ఏది ఎక్కడ ఎందుకు జరుగుతూ ఉందో అది అలా జరగాలి అని తెలుసు. దాన్ని ఆపలేరు కూడాను, జరిగే వాటిని ఆపలేరు కూడా. అట్లాగే నేను ఏ కర్మ అయితే చేయాలని ఉందో ఆ కర్మే చేస్తాను. దానికన్నా అన్యంగా నేను చేసేటువంటి అవకాశం లేదు, ఎంతో ప్రయత్నం, పురుష ప్రయత్నం జరిగితే తప్ప. కాబట్టి నేను ఈరోజు ఈ కర్మ చేస్తున్నాను అని అంటే ఈ పరిస్థితుల్లో ఉండి చేష్టావా, ఇదిగో ఈ చేష్ట, ఈ కర్మ ఏదైతే ఉందో ఇది నేను చేయవలసిందై ఉంది. కాబట్టి ఈ కర్మ నేను చేస్తూ ఉన్నాను ఒకటి. కాబట్టి కర్మ విషయంలో నాకు స్వేచ్ఛ లేనట్టుగా తెలుస్తుంది, అవునా? ఎందుకని నేను చేయబోయేది ముందే నిర్ణయం అయిపోయింది కనుక, పరమేశ్వరుని యొక్క అనంతమైనటువంటి అవగాహనలో ఇది ఇమిడిపోయి ఉంది. కాబట్టి నా ఇచ్ఛ కాదు, స్వేచ్ఛ కాదు. పురుష ప్రయత్నం వేరే, జరిగేవన్నీ కూడాను ఈశ్వరేచ్ఛ. అది స్వేచ్ఛ కాదు, ఈశ్వరేచ్ఛ. స్వ ఇచ్ఛ స్వేచ్ఛ, ఈశ్వర ఇచ్ఛ ఈశ్వరేచ్ఛ. కాబట్టి నా వల్ల కాదు, నేను అనుకుంటే జరిగేది, నేను లేకుంటే జరగకుండా పోయే అవకాశం లేదు. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను అని అంటే ఇలా ఉండడం అనేటువంటిది నా గత జన్మల్లో ఉండేటువంటి కర్మల యొక్క ఫలమయ్యింది. కాబట్టి ఈ గత జన్మల్లో నేను ఆచరించిన కర్మల యొక్క ఫలంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఏదైనా సరే, బంధువు, మిత్ర, సుత, ఆలయ ఏం తీసుకున్నా సరే రుణానుబంధ రూపేణ అంటుంది కదా. కాబట్టి గతంలో చేసినటువంటి దానికే ఈరోజు ఎవరైతే నాకు భర్త కావాలనో అతను భర్త అయ్యాడు, ఎవరు నాకు భార్య కావాలనో వాళ్ళు నాకు భార్య అయ్యారు, ఎవరు పిల్లలు కావాలనో వాళ్ళు నాకు పిల్లలు అయ్యారు. సరేనా? కాబట్టి నేను గొప్ప పెద్దవాడిని వయసులో, నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు నా కొరివి పెడతారు అని తండ్రి అనుకోవచ్చు. కానీ ఈయనే వాడికి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అటువంటి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? అది జరగకూడదు అని తండ్రికి ఉండొచ్చు. జరగకూడదైతే ఎందుకు జరిగింది అనేది ఒక ప్రశ్న. అనివార్యాలు ఉంటాయేమో కానీ అసంభవాలు ఉండవు కదా. ఎప్పుడైతే సంభవం అయిపోయిందో అది జరగవలసిందే జరిగింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ సమయంలో నా జీవితం ఈ విధంగా ఉండాలి అనేటువంటిది ఈశ్వరేచ్ఛ. ఫస్ట్ దీన్ని డిసైడ్ చేయాలి. కాబట్టి బ్రహ్మణ్య ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి అంటే ఈశ్వరార్థం యహ కర్మ కరోతి, సర్వాణి కర్మాణి కరోతి. ఈశ్వరార్థం భృత్య ఇవ సమస్త కర్మాణి. కాబట్టి ఒక యజమాని దగ్గర భృత్యుడు ఏ విధంగా అయితే కర్మలు ఆచరిస్తూ ఉంటాడో ఆ విధంగానే నేను ఆచరిస్తూ ఉన్నా. ఆయన స్వామి, నేను దాస. కాబట్టి స్వామి భృత్య న్యాయం, భృత్య ఇవ శంకర. కాబట్టి ఒక భృత్యుడు ఏ విధంగా అయితే చేస్తాడో ఆ విధంగా చేస్తూ ఉన్నాను. ఇది ఈశ్వరార్పణ బుద్ధి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను కర్మ చేస్తూ ఉన్నా. ఫలే సంగం త్యక్త్వా అంటే మోక్షేపి ఫలే సంగం త్యక్త్వా, వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతి పదం జాగ్రత్తగా వాడుతున్నా, మీరు మిస్ కాబాకండి. మోక్షేపి ఫలే సంగం త్యక్త్వా. సంగం త్యక్త్వా అంటే ఫలాసక్తి లేదు. ఫలాసక్తి లేదంటే ఏంటి? మోక్షం మీద కూడా ఫలాసక్తి లేదు ఈ దశలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు మోక్షం కావాలని కాదు కర్మయోగి చేసేది. చెప్పండి, దేనికోసం చేస్తాడా? ఎగ్జాక్ట్లీ అంతఃకరణ శుద్ధ్యర్థం. కాబట్టి నాకు బుద్ధి శుద్ధిపడాలి అనేది చేస్తాడే కానీ అంతకు మించి ఆలోచన లేదు. కాబట్టి ఈ కర్మకు ఫలితం ఉండొచ్చు, ఆ కర్మ ఫలం మీద తనకు ఆసక్తి లేదు. ఎందుకని? నాకు ఈ ఫలం కావాలని కర్మ చేయడం లేదు. కాబట్టి ఏదైతే చేస్తూ ఉండాడో ఇది కరోతి యహ సర్వాణి కర్మాణి, సమస్తమైనటువంటి కర్మలు ఎట్లా చేస్తూ ఉన్నాడు అంటే ఈశ్వరార్థం, ఈశ్వర ప్రీత్యర్థం. కాబట్టి ఈశ్వర ప్రీత్యర్థం నువ్వెందుకు చేయాలి? ఆ కర్మ నీదైనప్పుడు చూడండి తమాషా, కర్మ నీది కదా, మరి ఆయన కోసం ఎందుకు ఫలం?
కాదు కాదు, ఈ కర్మలో నేను ఉండడం అనే దాని వెనుక ఈశ్వరుని యొక్క నియతి ఉంది, నియంత యొక్క నియతి ఉంది. ఆ నియతిని నేను గుర్తిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నియతిని గుర్తిస్తావో నీకు నియంత తెలిసి వస్తాడు. నియతి ఉందంటేనే నియంత ఉన్నాడని అర్థం. నియంతని ఎప్పుడైతే గుర్తిస్తావో ఈశ్వర స్పృహ నీలో కలిగిపోయిందని అర్థం. నియంత ఉన్నాడు, ఈ ప్రపంచానికి నియంత ఉన్నాడు. ఆయన యొక్క అదుపాజ్ఞలోనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఆయన నియంత, నేను నిమిత్తం. కాబట్టి నేను భక్తుణ్ణి లేదా కర్మయోగిని. కాబట్టి నాదొక పాత్ర ఇక్కడ నడుస్తూ ఉంది. ఆ పాత్రని నేను చేస్తూ ఉన్నా. నేను పాత్రధారిని, ఆయన సూత్రధారి. కాబట్టి తోలుబొమ్మలు ఆడుతూ ఉంటాయి చూసారా. కాబట్టి వెనక ఒకడు దారం పట్టుకొని సూత్రం పట్టుకొని సూత్రధారి వాడు ఆడిస్తూ ఉంటాడు. కాబట్టి వెనక సూత్రం పట్టుకొని సూత్రధారి ఆడిస్తూ ఉంటే ఆ బొమ్మలు ఉన్నాయి, తోలు బొమ్మలు, పాత్రధారులు ఆ పాత్రను పోషిస్తూ ఉంటాయి. కాబట్టి వాడు ఇట్లా అన్నప్పుడు చేయి పైకి ఎత్తుతాడు. కాబట్టి చేయి పైకి ఎవరినో పిలిచినట్టుగా అక్కడ మనకు అనిపిస్తుంది, కానీ వెనక సూత్రధారి ఉన్నాడు. కాబట్టి హే భగవాన్ ఈశ్వర, నీవు సూత్రధారివి, నేను పాత్రధారిని. కాబట్టి ఈశ్వరార్థం అహం కర్మ కరోమి, ఇది విషయం. నీ కేవలం ఈశ్వరార్థమే నేను కర్మ చేస్తూ ఉన్నాను అన్నప్పుడు పని ఎవరిది? ఈశ్వరుడిదే కదా, నాది కాదు కదా. ఈశ్వరాయ నా మమ ఫలాయ, నా ఫలితం కోసం కాదు నేను కోరేది, ఈశ్వరుని కోసం. ఎప్పుడైతే కర్మ ఈశ్వరునిది అయిందో ఫలం ఎవరిదే? అది విషయం. తెలియకుండా